అందరికీ నమస్కారం అండి. కొత్త సస్పెన్స్ కథలోకి స్వాగతం. ఈ కథ పేరు ఇంటి దొంగలు. రచన ఏవి మోహన్ రావు. చదువుతున్నది దేవి. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దామా? గది తలుపులు తోసుకొని లోపలికి వచ్చాడు వాసు. మంచానికి అడ్డంగా పడుకునున్న రోజాను చూసి నవ్వుకున్నాడు. ఆమె బట్టలు సరిగ్గా లేవు. దగ్గరగా వెళ్ళి తట్టాడు. ఉలిక్కిపడి లేచి కూర్చుంది రోజా. కళ్ళు తెరిచి చూసింది. ఓ నువ్వా అంది ఆశ్చర్యంగా. నేనే. పొద్దుటే వచ్చావే, ఇంట్లో అమ్మలేదు అడిగింది. ఏమో కనిపించడం లేదు. ఏమిటి అవతారం? గబగబా లేచి బట్టలు సర్దుకో, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నాడు వాసు. రోజా మంచం దిగి తన బట్టలు సర్దుకుంది. వాసు చూస్తూ నిల్చున్నాడు. నువ్వు ఇలా కూర్చునుండు, నేను ఇప్పుడే బాత్రూంకి వెళ్ళొస్తా అంటూ గది వెలుపలికి దారితీసింది. వాసుకు అపరిమితమైన ఆనందంగానూ ఉత్సాహంగానూ ఉంది. ఆ ఉదయం తెలుసుకున్న రహస్యం రోజాకి చెప్పి ఆమెను ఆశ్చర్యంలో ముంచెత్తిపోవాలని ఎకాఎక్కిన వచ్చేశాడు. రోజా అందాన్ని అమ్ముకొని జీవించే మామూలు బజారు మనిషి. ఆమెతో అతనికి పరిచయం అయి 4 రోజులైంది. ఆమె పైన పిచ్చి ప్రేమ లాంటిది కలిగింది. దాంతో రోజు రావడం మొదలుపెట్టాడు. డబ్బులు ఇచ్చిన నాడు ఊరుకుంటుంది, లేకపోతే అప్పలమ్మ, రోజా వాళ్ళమ్మ బాగా తిట్ల వర్షం కురిపిస్తుంది, వీధిలోంచే తరిమేస్తుంది. ఆ రోజు రోజా ఇంకా నిద్రే లేవలేదు. అరుచుకుంటూ అడుగెట్టింది అప్పలమ్మ. ఆమెకు ఎదురుగా ప్రత్యక్షమైన వాసన చూడగానే కోపం కట్టలు తెంచుకుంది. నువ్వా, ఎప్పుడు దిగడ్డావు? ఈసడింపుగా అంది. ఇప్పుడే చెప్పాడు వాసు. రోజా ఏది? బాత్రూంకి వెళ్ళింది. నిన్న చెప్పాను, బుద్ధి లేదా? ప్రేమ దోమ అంటూ తీరిగ్గా కూర్చుని కబుర్లు చెప్పడానికి నేనేం మహారాణినా? నా కూతురు రాజకుమారా? మళ్ళీ అడిగింది నిన్నట్టు మాటలే. ఆ పైన పెంచబోయే తిట్లకు ఉపోద్ఘాతంలాగా. అనవసరంగా మాట్లాడకండి. నిన్నటి సంగతి వేరు, ఇవాల్టి పరిస్థితి వేరు. ఏ రాత్రికి రాత్రి లాటరీలో లక్షలొచ్చాయా? లేక వేలు విడిచిన మామగారు ఎవరైనా ధరణి కోట రాజుగారు ఆస్తి అంతా నీ మొహాన పెట్టి స్వర్గానికి చెక్కేశాడా? అడిగింది అప్పలమ్మ. స్వర్గానికి అయితే పోలేదు కానీ ఆయన నాకు వేలు విడిచిన మామ కాదు, ఖచ్చితంగా వరుసలోనే మేనమామ. అంటే మా అమ్మకు స్వయాన తమ్ముడే అన్నాడతను. ఏదో కొత్త ఎత్తు పెట్టుకొని వచ్చావన్నమాట. వెళ్ళు వెలుపలికి అంది కోపంగా అప్పలమ్మ. అంతలో అక్కడికొచ్చిన రోజా, అమ్మా ఆయన చెప్పేదేదో కాస్త వినరాదు, తర్వాత వెలుపలికి తరమొచ్చులే అంది. అది మర్యాదస్తుల లక్షణం. రోజా ఈరోజు పాత పుస్తకాలు తిరగేస్తూ ఉంటే వాటిలో కవర్ దొరికింది. అందులో ఈ ఫోటో, దాంతోపాటు మా అమ్మ రాసి పెట్టిన ఈ ఉత్తరం దొరికాయి. నువ్వే చదువు, అసలు సంగతి అర్థమవుతుంది అంటూ కవర్ అందించాడు వాసు. రోజా ఫోటో చూసి పక్కన పెట్టి ఉత్తరం పూర్తిగా చదివింది. ఆమె కళ్ళు మెరిశాయి. అమ్మా అరిచింది ఆనందాతిశయంతో. ఏమిటే అడిగింది అప్పలమ్మ. ఈయన నిజంగానే ధరణికోట రాజాగారైన గణపతిరావుకు మేనల్లుడే. వీళ్ళమ్మ ప్రేమించి ఒకతింతో లేచిపోయింది. వీరు పుట్టగానే ఆయన పోయాడు. ఆ తర్వాత కొన్నేళ్లకు ఆమె కూడా పోయింది. ఆ తర్వాత ఈయన మిగిలాడు, మన ప్రాణాలు తోడుకు త్రాగేందుకు. దీనివల్ల మనకేం జరుగుతుందే అడిగింది అప్పలమ్మ కూతురి మాటలకు మధ్యలోనే అడ్డొస్తూ. ఆయనకెవ్వరూ లేరు. ఆ విషయం బహుశా మీకు కూడా తెలుసుండొచ్చు. 5 ఏళ్ల క్రితం కారు యాక్సిడెంట్లో ఆయన భార్య, 2 పిల్లలు అకాల మరణం పాలయ్యారు. ఆ ఆస్తికంతా నేనే ఏకైక వారసుణ్ణి, అంటే కోటీశ్వరుణ్ణి. ఏ చిన్న కోర్టులో కేసేసినా నా వారసత్వం చెల్లుతుంది. దానికి నా దగ్గరున్న సాక్ష్యాలు ఈ ఫోటో, ఉత్తరం చాలు. ఆ తల్లి కూతుళ్లను గమనించాడు. క్షమించు బాబు, ఏదో తెలియక అన్నాను. అయినా అల్లుడితో ఆ మాత్రం సరదా పడకపోతే ఎలా? అత్తగారి గొప్పతనం ఉంటుంది చెప్పు అంది అప్పలమ్మ. వరుస ముదిరిందే అత్తయ్య. 25 రూపాయలు లేవని పాడు తిట్లు తిట్టావు. అయినా నీ గుమ్మం ముందుకు వచ్చాను. ఎందుకో తెలుసా? రోజాను ప్రేమించాను. ఆమె నాకు కావాలి, శాశ్వతంగా నా సొంతం కావాలి. ఆమె గతం కానీ ప్రస్తుతం కానీ నాకు అవసరం లేదు. ఈ డబ్బులు రాగానే ఆమెను పెళ్ళాడి ఆమె కోసం స్వర్గాన్ని నిర్మిస్తాను. దానికి నిన్ను కాపలా పెడతాను. ఏమంటావు అడిగాడు వాసు ఉత్సాహంగా. ఆనందంగా ఉంటాను. మీరు మాట్లాడుకుంటూ ఉండండే, నేను వెళ్ళి కాఫీ తెస్తాను అంటూ లోపలికి వెళ్ళింది అప్పలమ్మ. వాసు పిలిచింది గోముగా రోజా.
రోజా పలికాడు వాసు మత్తుగా. అంత డబ్బొస్తే నాకు కారు కొనిపెట్టవు? ఒక్కటి కాదు 5 బంగ్లా ఇంద్రభవనం లాంటిది కట్టిస్తాను. ఇంకా నన్ను అడగొద్దు. నీకేం కావాలో అవన్నీ కొనుక్కో. నాకు కావాల్సింది మాత్రం నువ్వు చాలు అన్నాడు వాసు. ఏం కావాలి తెలీదా? మత్తులో ముంచి చిత్తు చేసే నువ్వు కావాలి అన్నాడు వాసు ఆమెను 2 చేతులతో తన కౌగిట్లోకి లాక్కుంటూ. పరగడుపున ఈ పనులు పనికిరావు అల్లుడు, అలసిపోతారు. ముందు టిఫిన్ కాఫీ తీసుకోండి అంటూ వచ్చింది అప్పలమ్మ. వాసు రోజాను వదిలేసి దూరంగా జరిగాడు. అప్పలమ్మ అందించిన టిఫిన్ తినడం మొదలుపెట్టారు ఇద్దరు. వాసు, ఈ డబ్బు మనకి ఎప్పుడు చేతికి అందుతుంది అడిగింది రోజా. నేను మావయ్యను ముందు కలుసుకోవాలి, మాట్లాడాలి. నేనెవరో ఆయనకు రుజువు చెయ్యాలి. ఆ తర్వాతే అక్కడ మకాం పెట్టాలి. మనం బాగా ముసలివాడు అయిపోయాడు, ఇంకా ఎంతో కాలం బ్రతకడు అని విన్నాను. ఆయన పోయాక అంతా మందే అన్నాడు వాసు. అయితే ఇవాళే వెళ్దాం. వద్దు, ఆయన దగ్గరకు వెళ్లే ముందు కాస్త మంచి బట్టలు వేసుకోవాలి. ఇప్పటిదాకా నేను గౌరవంగానే బ్రతుకుతున్నానని ఆయనకు నమ్మకం కలిగించాలి. చిల్లర దొంగతనాలు చేస్తూ అప్పుడప్పుడు అత్తారింటికి వెళ్ళి వస్తున్నానని తెలిస్తే నన్ను ఆయన దరిదాపులకు కూడా రానివ్వరు. నువ్వు ఒక్కడవే వెళ్ళొస్తావా? అంతా సెటిల్ చేసుకున్నాక నేను తీసుకెళ్తాను. అక్కడికి మకాం మార్చేలోగా నీ మెళ్ళో ఒక పసుపు తాడుని కడతాను, లేకుంటే నమ్మడు. నీ ఇష్టం, కావాలంటే ఇప్పుడే కట్టు అంది రోజా. ఇద్దరు టిఫిన్ తినడం ముగించి కాఫీ సేవించడం కూడా పూర్తి చేశారు. మీ అమ్మని అడిగి నాకు ఒక 500 అప్పుగా ఇప్పించు, 4-5 రోజుల్లో ఇచ్చేస్తాను అన్నాడు లేస్తూ. రోజా లోపలికెళ్ళి 5 నిమిషాల్లో తిరిగి వచ్చింది డబ్బుతో. అమ్మ అప్పు ఇవ్వడానికి భయపడింది. నేను ఎలాగో నచ్చజెప్పి తెచ్చాను. త్వరగా తిరిగి ఆమె మొహాన గుట్టే అంది రోజా. అలాగే, ఎంతకు ఎంత చేర్చి పారేస్తాను అంటూ అందుకని జోబులో పెట్టుకున్నాడు. రోజా దగ్గర సెలవు పుచ్చుకుని వెలుపలికి నడిచాడు. రాజా రఘుపతిరావు గారు కళ్ళు మూసుకుని కాళ్ళు జాపుకుని వాలు కుర్చీలో చేరగిలపడి ఏదో ఆలోచించుకోసాగారు. ఎవరో మనిషి దగ్గరగా నడిచి వచ్చిన అలికిడైంది. కళ్ళు తెరవకుండానే ప్రసాదు రా, అలా కూర్చో అన్నాడు రాజాగారు. నమస్తే, ఎలా ఉన్నారు? రాత్రి బాగా నిద్రపట్టిందా అడిగాడు ప్రసాద్ కూర్చుంటూ. అతను రాజావారికి ఎస్టేట్ మేనేజర్. వారి వ్యవహారాలన్నీ అతనే చూసుకుంటూ ఉంటాడు గత 10 సంవత్సరాల నుంచి. అయినా నాకు కావాల్సింది నిద్ర కాదు, దీర్ఘ నిద్ర. ఎంతో జీవితం ముందుంచుకున్న నా పిల్లలిద్దరూ నా కళ్ళ ముందే పోయారు. నేను మాత్రం మొండిగా మోడై బ్రతుకుతున్నాను. నాకు ఎప్పుడు నిష్కృతి లభిస్తుందో అర్థం కావడం లేదు అన్నారు రాజాగారు. అలా అనకండి సార్, ఇలాంటి వాళ్ళు చిరాయువుతో ఉండాలి. అప్పుడే సమాజానికి కొంతైనా మంచి జరుగుతుంది. ప్రసాద్, నేను చెప్పింది ఏం చేశావు? ఏ విషయం మీరు అడిగేది? అదే మన బంగ్లాలో ఉన్న జవహరి అంతా అమ్మే విషయం. ఎవరితో అయినా మాట్లాడావా? లేదు సార్, 2 రోజుల నుంచి ఏర్పాట్లు చేస్తున్నాను అన్నాడు ప్రసాద్. ఆలస్యం చెయ్యకు, నాకు త్వరగా డబ్బులు కావాలి. అలాగే, ఇంకొక విషయం చెప్పాలని వచ్చాను అంటూ ఆగాడు. అనుమానిస్తావే, చెప్పు అన్నాడు రాజాగారు. మీకు దగ్గర బంధువునంటూ ఒక అతను వచ్చి కూర్చున్నాడు. మిమ్మల్ని చూడాలట, మాట్లాడాలట. అతడి వెంట అందమైన స్త్రీ కూడా ఉంది చెప్పాడు ప్రసాద్. ఎలాంటి బంధుత్వమో చెప్పారా? లేదు. ఎందుకని? ఆ వివరాలు మీకే చెప్తామన్నారు. మిమ్మల్ని అడిగి పంపుతానని చెప్పి ఆఫీస్ గదిలో కూర్చోబెట్టి వచ్చాను. పంపమంటారా? వెంట తీసుకునిరా, వాళ్లతో పాటు నువ్వు ఉండు అన్నారు రాజాగారు. 5 నిమిషాల తర్వాత ప్రసాద్ వాసును రోజాను వెంట పెట్టుకొచ్చి రాజాగారి ముందు నిలబెట్టాడు. వాలు కుర్చీలోంచి లేచి కూర్చున్నాడు రాజా. ఎదురుగా ఉన్న మనుషుల్ని పరిశీలనగా నకసిక పర్యంత్రం పరిశోధన చేస్తున్నట్టు చూసి చిన్నగా దగ్గి, మీ ఇద్దరిలో ఎవరు నాకు బంధువు అవుతారు అని అడిగాడు. నేను అన్నాడు వాసు అడుగు ముందుకేసి. ఏమిటి నాతో నీ బంధుత్వం? మీకు మాధవి అనే చెల్లెలు ఉండేది, బహుశా మర్చిపోలేదనుకుంటాను. ఆమె మీ ఇష్టానికి వ్యతిరేకంగా ప్రేమించిన వ్యక్తితో లేచిపోయింది. నేను ఆమె కుమారుణ్ణి. కావాలంటే ఈ ఫోటో మా అమ్మ నా కోసం రాసి పెట్టిపోయిన ఈ ఉత్తరం చూడండి అన్నాడు వాసు కవర్ అందిస్తూ. రాజుగారు వాటిని అటు ఇటు తిప్పి చూసి తిరిగి ఇచ్చేశాడు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీకు జరిగిన ఘోరమైన నష్టం విని బాధపడ్డాను. ఈ వయసులో ఉండలేక గుండె జబ్బుతో బాధపడుతున్న మీకు రక్తపు బంధువుగా
సేవలు చేద్దామని నా భార్యతో వచ్చాను అన్నాడు వాసు. నా చెల్లెలు ఎప్పుడో చచ్చిపోయింది. ఆమెను గుమ్మం తొక్కనివ్వలేదు. అలాంటిది నిన్ను నేను ఆదరిస్తానని అసలు ఎందుకు అనుకున్నావు? రక్తం నీళ్లు కాదు గనక టక్కుని చెప్పాడు వాసు. మాటకారివే. తిండి లేదని గుడ్డ లేదని రోజు నా దగ్గరికి ఎంతోమంది సాయం కోసం వస్తారు. మిమ్మల్ని వాళ్లలో లెక్కించుకొని చెరో 100 కావాలంటే ఇచ్చేసి పంపేస్తాను. అంతకుమించి నా వద్ద ఆశ్రయం కానీ నా ఆస్తిలో భాగం కానీ ఆశించకుండా వెళ్ళిపోండి అన్నాడు రాజుగారు కోపంగా. మామయ్య అరిచాడు వాసు ఆవేశంగా. ఏమయ్యా, మారు మాట చెప్పకుండా నోరు మూసుకొని వెళ్ళిపో అరిచాడు అంతకన్నా పెద్ద గొంతుకుతో రాజాగారు. వెళ్తాను, వెళ్ళి కోర్టులో కేసేస్తాను. నా వాటా నాకు ఎలా రాదో చూస్తాను. రోజా రా పోదామంటూ వెలుపలికి కోపంగా నడిచాడు. రోజా అతన్ని అనుసరించి వెళ్ళిపోయింది. బాబుగారు పిలిచాడు ప్రసాద్. ఏమిటి? అతను మీ మేనల్లుడు. ఆస్తిలో వాటా ఇవ్వకుండా ఆశ్రయం ఇచ్చి ఉంటే బాగుండేది అని అనుకుంటున్నాను. అనవసరమైన కోర్టు కేసులు తప్పేవి కూడాను. తనకు తోచింది చెప్పాడు ప్రసాద్. అపాత్ర దానం చేయడం పద్ధతి కాదు. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. కంగారు పడకు, నేను చెప్పినట్టు చెయ్యి అన్నాడు రాజాగారు. అలాగే అని చెప్పి సెలవు తీసుకుని ఆఫీస్ గదికి తిరిగి వచ్చాడు. ప్రసాద్ టేబుల్ ముందున్న కుర్చీలో కూర్చున్నారు రోజా, వాసు. మీరింకా ఇక్కడే ఉన్నారా అడిగాడు కూర్చుంటూ ప్రసాద్. మీతో ఒక విషయం మాట్లాడదామని నసుకుతూ అంది రోజా. నాతోనా? ఏమిటి చెప్పండి. రాజాగారు ఏదైనా వీలునామా రాశారా అని అడిగింది రోజా. ఆ విషయం మీకెందుకు? అవసరం కాబట్టే అడుగుతున్నామన్నాడు వాసు. మీకు రాజాగారి గురించి సమాచారం అందించడం వల్ల నాకు కలిగే లాభం ఏమిటి? సూటిగానే అడిగాడు ప్రసాద్. మాకు వచ్చే వాటాలో సగం నీకు ఇచ్చేస్తాం. నోటి మాటేగా, సులభంగా చెప్తారు ఎవరైనా అన్నాడు ప్రసాద్. నీకు అనుమానంగా ఉంటే అగ్రిమెంట్ రాయి, సంతకాలు చేసేస్తాం అన్నాడు వాసు. గుడ్, ఇది బాగుంది. రేపు సాయంత్రం మీరిద్దరూ క్వాలిటీకి రండి, కలుసుకుందాం. వివరాలు అక్కడ మాట్లాడుకుందాం అన్నాడు ప్రసాద్. థ్యాంక్స్, వస్తాము అంటూ లేచారు ఇద్దరు. పోర్టుకో దాకా సాగనంపి తిరిగి వచ్చి కూర్చున్నాడు ప్రసాద్. తన పరిస్థితి నెమరేసుకోసాగాడు. అతను రాజాగారి దగ్గర ఉద్యోగంలోకి చేరి 10 ఏళ్లైంది. జీతం రాళ్ళు తప్ప పైన 10 పైసలు కూడా చిక్కవు. రాజాగారు చాలా తెలివిగలవాడు. ప్రతి వ్యవహారం తానే సొంతంగా చూసుకునేవాడు. వారి భార్య పిల్లలు పోయాక ప్రసాదుకు కొంత స్వాతంత్రం చిక్కింది. కానీ డబ్బు మాత్రం చిక్కలేదు. అంతదాకా ఆయనకు వారసులు ఎవ్వరూ లేరు అని అనుకుంటూ ఉండిపోయాడు. అంతకు 4 రోజుల ముందు లాయర్ని పిలిచి వీలునామా రాయించాడు. వివరాలు పూర్తిగా తెలియకపోయినా అందులో తనకు వాటా ఏదీ లేదని మాత్రం తెలుసుకున్నాడు. ఆస్తినంతా 4 భాగాలు చేసి పిల్లల ఆసుపత్రికి, ఆడపిల్లల కాలేజీకి, అనాథ శరణాలయానికి, వెంకటేశ్వర స్వామి దేవాలయానికి సమానంగా చెందాలి అని కోరాడు. ఈ విషయం తెలిసింది మొదలు ప్రసాద్కి రాజాగారిపైన కక్ష, కోపం, అసూయ పుట్టుకొచ్చాయి. అర్ధరాత్రి పూట గొంతు పిసికి చంపుదామని అనుకున్నాడు. దీనివల్ల ఆస్తి చిక్కకపోగా తను పోలీసులకు చిక్కిపోవలసి వస్తుందని భయపడి మానుకున్నాడు. ఈరోజు వాసు, రోజాల రాక అతనిలో కొత్త ఆశలు చిగిరింపజేసింది. వాళ్లకు ఆశ్రయం ఇస్తాడేమోనని ముందు భయపడిపోయాడు ప్రసాద్. తన్ని తరిమేశాక చూసి ఆనందించాడు. ప్రసాదుకు లేని అవలక్షణం లేదు. జూదం, తాగుడు, వ్యభిచారం లాంటి అన్ని గుణాలు ఉన్నాయి. వాటికి డబ్బు అవసరం. వాటి కోసం ఏదో ఒకటి చెయ్యాలి అనే తపనలో గత 4 ఏళ్లలో రాజుగారి జవహరీలో కొంత భాగం నగదుగా మార్చి వాడుకున్నాడు. దాన్ని అమ్మకం గురించి రాజాగారు ప్రస్తావించినప్పుడల్లా కుంటిసాకులు చెప్పి తప్పించుకుంటున్నాడు. ఇప్పటిదాకా జోడీ కావాలి అని అనిపించింది. వాసు భార్య అని చెప్పిన తర్వాత కొంత నిరుత్సాహపడ్డాడు రోజాను చూసి. టెలిఫోన్ తీసి నెంబర్ తిప్పి కనెక్షన్ దొరక్కానే వాసు రోజాల వివరాలు చెప్పి వాళ్ల గురించి సాధించగలిగినంత సమాచారం అంతా సేకరించి మరుసటి రోజు సాయంత్రంలోగా అందివ్వమని పురమాయించాడు. ఆలోచిస్తూ కుర్చీల్లో చేరగిల పడ్డాడు. ఆటో దిగి డబ్బిచ్చి బార్లోకి దూరాడు ప్రసాద్. మధ్యగా నిల్చుని తనకు కావలసిన వ్యక్తుల కోసం సర్వే చేశాడు కళ్లతో. మూలగా ఖాళీలో ఉన్న టేబుల్ వెనక కూర్చున్న రోజా కనిపించింది. తిన్నగా అటుకేసి వెళ్ళాడు.
సారీ లేట్ అయింది అంటూ కూర్చున్నాడు ప్రసాద్. పర్వాలేదు, గ్లాసు పెదవులకు అందించుకుంటూ అంది రోజా. మీ వారేరి? మందు కాస్త ఎక్కువైంది, మత్తు కమ్ముకొచ్చింది, అక్కడే ఉండిపోయారు. మిమ్మల్ని నిరాశపరచడం ఇష్టం లేక నేనే వచ్చాను అంది రోజా. ఆడించేది నువ్వని నిన్ననే పసిగట్టాను. అతడితో నాకేమీ పనిలేదు. అసలు వ్యవహారం మాట్లాడేసుకుందామా? ఓకే, మీకు మందు తెప్పిస్తానే అంది రోజా వాళ్ళు చూపులు చూస్తూ, వల్లపు బాణాలు వదులుతూ. మీరు చచ్చి గీ పెట్టిన ఆస్తిలో వాటా ఇవ్వడు రాజాగారు. కోర్టులో కేసేసినా చెల్లదు. వాళ్ల వంశాచారం ప్రకారం రాజరికం సంక్రమించిన వ్యక్తికే ఆస్తిపైన అన్ని హక్కులు ఉంటాయి. తోడబుట్టిన వాళ్లకు ఇష్టమైతేనే ఇస్తారు, లేకుంటే లేదు. మీరు కోర్టుకు వెళ్ళడం వృధా ప్రయాస అని చెప్పమని రాజాగారు పంపారా మిమ్మల్ని? గ్లాసు టేబుల్ పైన పెడుతూ అడిగింది రోజా. లేదు, నాకు తెలిసిన నిజమది చెప్పాను. మనకా ఆస్తిలో వాటా కావాలి. ఎలా వస్తుందో ఆలోచించండి. మమ్మల్ని మీరేం చేయమంటే అదే చేస్తాం అంది రోజా. గుడ్, నేను ఒక పథకం ఆలోచించాను. జాగ్రత్తగా అమలు పరిస్తే సగం దక్కించుకోవచ్చు. ఆ సగం మనం సమానంగా పంచుకోవచ్చు. ఓకే. రాజాగారు విల్లు రాశారు. అందులో ఎవ్వరికీ ఏమీ లేదు. ఆ విల్లు ప్రస్తుతం బ్యాంకులో ఉంది. దాన్ని మనం దొంగిలించాలి. వేరే విల్లు రాయించి దీని స్థానంలో దాన్ని పెట్టాలి. అంతే. ప్లాన్ బాగుంది. రాజాగారు సంతకం కావాలిగా. ఫోర్జరీ చేయడంలో పద్మశ్రీలు సంపాదించిన మనిషి నాకు తెలుసు. అతన్ని వాడుకుందాం. మీ పనల్లా విల్లు దొంగిలించి తేవడం, కొత్త విల్లు మళ్ళీ పెట్టడం, ఆ తర్వాత రాజాగారు కన్ను మూసిందాకా ముక్కు మూసుకొని కూర్చోవడం. వారు పోయాక వచ్చే ఆస్తిలో వాటా తీసుకుని అనుకున్న ప్రకారం అందులో సగం నాకివ్వడం అన్నాడు ప్రసాద్. ఆ వీలునామా దొంగిలించడం ఎలా? దొంగతనాల్లో ఆరితేరిన మీరిద్దరూ ఆలోచించుకోవలసిన విషయం అది అన్నాడు ప్రసాద్ నవ్వుతూ. మా గురించి మీకు చాలా తెలుసుననుకుంటాను అంది రోజా. తెలుసుకోవడం నా విధి. 1000 రూపాయలు ఖర్చు పెట్టి తెలుసుకున్నాను మీ గత చరిత్ర. నువ్వెంతమందికి ఏ ధరలకు అమ్ముడుపోయింది కూడా నా దగ్గర లిస్ట్ ఉంది. చూస్తావా? అవసరం లేదు. నన్ను మోసం చేసేందుకు ప్రయత్నించారంటే మిమ్మల్ని 1/2 నిమిషంలో పోలీసుల చేత అరదండాలు వేయించి జైలుకు పంపించగలను. మర్చిపోకండి హెచ్చరించాడు ప్రసాద్. ఆ విషయం వదిలేసి అసలు సంగతి చెప్పు. ఆ విల్లు ఏ బ్యాంకులో ఉంది అడిగింది రోజా. వివరంగా చెప్పాడు ప్రసాద్. వింటూ తలూపింది. దాన్ని దొంగిలించడం అంత తేలిక కాదు. మరేదైనా పథకం ఆలోచించలేవా? 6 ఏళ్ల నుంచి ఆలోచిస్తూనే ఉన్నాను. ఇంతకు మించి మరో మార్గాన్ని నాకు కనిపించడం లేదు. మీరు సాధించలేనిదేమీ కాదు. పట్టుదల విడవకుండా, ఎవ్వరికీ పట్టుబడకుండా సాధించగలరు అన్న నమ్మకం నాకుంది. అది మీ చేతుల్లోకి రాగానే నాకు ఫోన్ చేయండి. తర్వాత కార్యక్రమం నిర్ణయిస్తాను అంటూ లేచాడు. రోజా కదలకుండా కూర్చుంది. ప్రసాద్ వెళ్ళిపోయాడు వెలుపలకు. వాసు లోపలికొచ్చాడు. రోజాను వెతుక్కుంటూ వెళ్ళి పక్కనే కూర్చున్నాడు. ఏమంటున్నాడు వాడు? అడిగాడు కోపంగా. మర్యాదగా మాట్లాడడం నేర్చుకో అంటూ ప్రసాద్ చెప్పిందంతా చెప్పింది. కత్తుల బోన్లోకి మనల్ని దింపి తమాషా చూద్దామని అనుకుంటున్నాళ్లా ఉంది. అది అసాధ్యం అన్నాడు. ఊరికే వస్తుందా డబ్బు? కష్టపడాలి, సాహసం చెయ్యాలి. నాకా డబ్బు అవసరం లేదు. అయితే మళ్ళీ మా అమ్మ నిన్ను గుమ్మం పైన కాలు పెట్టనివ్వదు, జాగ్రత్త అంది రోజా నవ్వుతూ. అవునవును అంటూ ఆలోచనలో పడ్డాడు. బ్యాంకులో లాకర్లకు 2 తాళాలు ఉంటాయి. ఒకటి లాకర్ అద్దెకు పుచ్చుకున్న మనిషి దగ్గర, మరొకటి బ్యాంకు వాళ్ళ దగ్గర ఉంటాయి. తెరవదలుచుకున్నప్పుడల్లా 2 తాళాలని ఉపయోగించాలి. ఏ ఒక్కదాంతో ప్రయత్నించినా ప్రయోజనం ఉండదు. రాజుగారు తాళం చెవి మొలలో కట్టుకున్నారో లేక మెడకు వేలాడేసుకున్నారో తెలియదు. బ్యాంకు వాళ్ళ తాళాలు ఎక్కడ దాస్తారో తెలుసుకోవాలి. ఆ తర్వాతే ఒక పథకం ఆలోచించగలిగేదని రోజాకు కూడా తెలుసు. అంతా ఆలోచించి ఇలా చేసుకురమ్మని పంపితే వెనక ముందు చూడకుండా లంకలో దూకిన హనుమంతుడిలాగా రంగంలోకి దిగుతాడు వాసు. ఇవాల్టి నుంచి రోజు బ్యాంకుకు వెళ్ళి ఏదో పనున్న వాడిలాగా అటు ఇటు తిరుగుతూ లాకర్లు తెరిచేందుకు తాళాలు ఎవరి దగ్గర ఉంటాయో, ఎవరు తీస్తూ ఉంటారో గమనించు. ఆ గుమాస్తా అడ్రస్ ఏమిటో, అతడి బలహీనతలు ఏమిటో తెలుసుకో. ఆ తర్వాత ఏం చెయ్యవలసింది ఆలోచిస్తాను.
ఈలోగా రాజుగారి వద్దనున్న తాళం తస్కరించే మార్గం ఆలోచిస్తాను అంది రోజా. రోజా, నీ తల్లో మొత్తం మెదడు తప్ప మరేమీ లేదు అన్నాడు వాసు మెచ్చుకోలుగా. బిల్లిచ్చి ఇద్దరు వెలుపలికొచ్చారు. నేను బ్యాంకుకి వెళ్తానే అన్నాడు వాసు. అలాగే, నేను ఇంటికి పోతాను. ఎక్కడ తిరిగినా రాత్రి ఇంటికొచ్చాయి అంది గోముగా చూస్తూ. ఆ ఆశ పెట్టే ఈ అడ్డమైన చాకరీ చేయించుకుంటున్నావు అంటూ అక్కడి నుంచి కదిలి వెళ్ళాడు. రోజు ఆటో ఎక్కి ఇంటి అడ్రస్ చెప్పింది. ఇల్లు చేరేసరికి అప్పలమ్మ వాకిట్లోనే నిల్చునుంది ఆతృతగా. ఎక్కడికి వెళ్ళావే? మంచి బేరాలు వచ్చాయి, సమయానికి లేకుండా పోయావు అంది నొచ్చుకుంటూ. విసుగ్గా తల్లికేసి చూసింది. అప్పలమ్మ నోరు నొక్కుకుంది. తిన్నగా తన గదిలోకి వెళ్ళి తలుపులు బిడాయించుకొని మంచానికి అడ్డంగా పడుకుంది. శరీరం హాయిగా మత్తులోకి, అందులో నుండి మగతలోకి జారిపోయింది. మళ్ళీ కళ్ళు తెరిచేసరికి ఎదురుగా ఎవరో తలుపులు దబదబా బాదుతున్న శబ్దమైంది. లేచి ఒళ్ళు విరుచుకొని వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా అప్పలమ్మ నుంచుంది. ఎందుకలా బాదుతున్నావు తలుపుల్ని? అబ్బాయి వచ్చాడు అంది 100 కాగితం మడిచి పట్టుకుంటూ. వద్దన్నానుగా, పాడుబుద్ధి పోనిచ్చుకున్నావు కాదు అంటూ హాల్లోకి చూసింది. ప్రసాద్ కనిపించాడు. కన్ను కొట్టాడు. తన్ను తెలిసినట్టు చూడొద్దన్నట్లుగా. లోపలికి రమ్మను అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది రోజా. ఆమె వెంటనే ప్రసాద్ లోపలికొచ్చి తలుపులు బిగించాడు. ఇలా వచ్చామే? అర్జెంటుగా నీతో మాట్లాడాల్సి వచ్చింది. ఏమైంది? రాజుగారు మెట్ల మీద నుంచి కిందకి దిగుతూ కాలు జారి పడ్డారు. ఎముకలు విరిగిందని, బెణికిందని అన్నారు డాక్టర్లు. ఇప్పుడు ఎలా ఉన్నారు? నమ్మకమైన పని మనిషిని చూడమన్నారు సేవలు చేసేందుకు. నీ కోసం వచ్చాను అన్నాడు ప్రసాద్. నా కోసమా? ఎందుకు? నువ్వు ఆయన మేనల్లుడి భార్యవు. ఇదే అదనుగా వచ్చి ఇంట్లో దూరు. ఆయనకు వాసు అంటే కోపం, నీ మీదేం లేదు. ముందు పొమ్మంటాడు. కాస్త ప్రాధేయపడ్డావు అంటే పని మనిషిగా చూసుకోవడానికి ఆయన అభ్యంతరం చెప్పడు. ఆ తర్వాత మన పని సులభం అయిపోతుంది అన్నాడు ప్రసాద్. అయితే ఆయన కాలు జారి పడలేదన్నమాట అంది రోజా. అలాగని ఎందుకు అనుకుంటున్నావు? ఆ మాత్రం తెలుసుకోలేని దద్దమ్మను కాను. నువ్వే పడేసుంటావు. గర్డ్, నువ్వెళ్ళు, నేను 1 గంటలో వస్తాను అంది. నీకోసం నేను కాచుకొని ఉంటానే, వచ్చేయి అంటూ లేచాడు ప్రసాద్. 10 రూపాయల నోటు కౌంటర్లో ఇచ్చి చిల్లర తీసుకున్నాడు వాసు. వెనక్కి తిరిగొచ్చి విజిటర్స్ కోసం వేచి ఉండే సోఫాల్లో కూర్చుని ఆలోచిస్తున్నాడు. 3వ నెంబర్ కౌంటర్ పైన పెట్టిన ఇంగ్లీష్ బోర్డు దగ్గర ఒకడున్నాడు. డ్రాఫ్ట్లు, సేఫ్టీ లాకర్లు చూసే కౌంటర్ అదేనని అర్థం చేసుకున్నాడు. దాని వెనక ఒక అందమైన అమ్మాయి కూర్చునుంది. వెంటనే గమనించసాగాడు. మాటికి గాలికి ఎగురుతున్న వెంట్రుకల్ని సరి చేసుకోవడమో లేక బయట సర్దుకోవడమో 2 నిమిషాలు కాకుండా తన బ్యాగ్ తెరిచి చిన్న అద్దం తీసుకుని మొహం చూసుకోవడమో చేయసాగింది ఆ అమ్మాయి. ఆమెను ఎలా వల్లో వేసుకోవడమా అని ఆలోచించసాగాడు వాసు. ఆమె కూడా వాసుని గమనించింది. బ్యాంకులోకి 1/2 గంట కల్లా వచ్చిన మనిషి ఓపిగ్గా అంతసేపు తన్ని గమనిస్తూ ఎందుకు అలా కూర్చున్నాడో అర్థం కాలేదు. ముందు అతడు దొంగేమోనన్న అనుమానం కలిగింది. కానీ అతడి బట్టలు, సిగరెట్ కాల్చే దర్జా ఆ అనుమానం ఆధారరహితం చేశాయి. బ్యాంకుకు లంచ్ టైం అయింది. కొన్ని తలుపులు మూశారు. జనం కొద్దిమంది మాత్రమే ఉన్నారు. వాసు వెలుపలికొచ్చాడు. గుమ్మం కేసు చూస్తూ నిల్చున్నాడు. 5 నిమిషాల తర్వాత అమ్మాయి వచ్చింది. క్రీగంట వాసుని చూసి రోడ్డు దాటి ఎదురుగా ఉన్న రెస్టారెంట్లోకి వెళ్ళింది. వాసు కూడా రోడ్డు దాటి వెంట వెళ్ళాడు. రెస్టారెంట్లో దూరాడు. స్పెషల్ రూమ్ తలుపు తీసుకొని పోతున్న ఆ అమ్మాయి కనిపించింది. హడావిడిగా అటుకేసి వెళ్ళి తను కూడా లోపలికి దూరాడు. వాసుని చూడగానే టక్కున లేచి నిల్చుని, ఎవరు నువ్వు అని అడిగింది. భయపడకు, కూర్చో. నీ అందం చూసి పిచ్చెక్కిపోయిన సన్యాసిని, ధరణికోట రాజా గణపతి రాజాగారి మేనల్లుణ్ణి, వారి ఆస్తికి ఏకైక వారసుణ్ణి అన్నాడు వాసు. నిజంగానా? అబద్ధాలు నిన్ను చూస్తూ చెప్పడం కూడా కష్టమే. కూర్చో. మెను పురమాయించి తను కూడా కూలబడ్డాడు వాసు. ఆమె కూడా కూర్చుంది. నా వెంట పడ్డావెందుకు అని అడిగింది. నేను నిన్నటిదాకా ఫారెన్లో ఉన్నాను. ఇంటికి రాగానే మాటల ప్రస్తావనలో మా మేనేజర్ ప్రసాద్ నీ అందాల గురించి చెప్పాడు. అతడు చాలా వర్ణించాడు. చూడాలి అని అనిపించింది, అందుకే వచ్చాను తప్ప అన్నాడు వాసు.
కాదు, కానీ ఆ ప్రసాద్ ఎప్పుడు తలెత్తి కూడా నన్ను చూడడు కదా ఒక్కసారైనా అందామె. నీ పేరేమిటి? అరుణ. గుడ్, మంచి పేరు. మనం స్నేహితులుగా ఉందాం. నీకేమైనా అభ్యంతరమా? నో నో. అయితే మన స్నేహితానికి ప్రారంభోత్సవ సూచకంగా తప్పు పని చేద్దాం. దానివల్ల నా రహస్యం నీకు, నీ రహస్యం నాకు చిక్కుతుంది. ఒకరినొకరం ఆ భయంతో నన్ను అంటి పెట్టుకొని ఉంటాం. ఏమంటావు? మీ మాటలు నాకు అసలు అర్థం కావడం లేదు అంది అరుణ. నేను రాజాగారికి మేనల్లుణ్ణి. అయినా ఏం ప్రయోజనం? ఆయనకు నా పైన అనుమానం. ఒక్క పైసా కూడా ఇవ్వడు. ఖర్చులకు కూడా తంటాలు పడుతున్నాను. ఆయన కూడా పెద్దవాడైపోయాడు. మరొక సంవత్సరం బ్రతికితే అదే ఎక్కువ. ఈ లోపల ఆయన నాకు ఏ విధమైన అన్యాయం చేయకుండా చూసుకోవాలి. నేను రాకముందే నాకేదైనా అన్యాయం జరిగిందో లేదో నాకు తెలియదు. అది తెలుసుకోవాలి నేను. అందుకు నీ సహాయం కావాలి అన్నాడు వాసు ఆశగా ఆమె కళ్ళలోకి చూస్తూ. నా సహాయమా? అడిగింది ఆమె ఆశ్చర్యంగా. అవును. ఆయన వీలునామా ఏదో రాసి బ్యాంక్ లాకర్లో పెట్టాడు. ఒక తాళం ఆయన దగ్గరుంది, రెండోది నీ దగ్గరుంది. నాకు తాళం అరగంట సేపు ఇవ్వు, అలాంటిది చేయించుకొని ఇస్తాను. రెండోది మా మామ దగ్గర ఉంటుంది, దాన్ని సులభంగా నేను తీసుకోగలను. అమ్మో, నాకు భయం. ఉద్యోగం పోతుందనా? ఈ సహాయం చేసినందుకు నీకు 50,000 ఇస్తాను. భవిష్యత్తులో డబ్బులు చేతికి రాగానే సినిమాలు తీయాలి అని ఉంది. అప్పుడు నువ్వు వద్దన్న హీరోయిన్ వేషం ఇచ్చేస్తాను అన్నాడు వాసు. ఏమైనా నాకు భయంగానే ఉంది. నీకు ఏ విధమైన అపాయం కానీ మాట కానీ రాకుండా చూసే పూచి నాది. రేపు మధ్యాహ్నం వస్తాను. ఇదే టైంకి తాళం బట్రా. మళ్ళీ నువ్వు వెళ్లేలోగా ఇక్కడికిక్కడే ఇచ్చేస్తాను అన్నాడు వాసు. అరుణ మాట్లాడలేదు. అలా తేకుంటే నీకిస్తాను అన్న మొత్తంలో 100వ వంతు ఇచ్చాను అంటే నీ మొహాన యాసిడ్ పోసి కురూపుగా చేసేందుకు 2 మనుషులు సిద్ధంగా ఉన్నారు. రేపు మధ్యాహ్నం నువ్వు ఇక్కడ నన్ను కలుసుకోకుంటే రేపు రాత్రికి నీ మొహం మారిపోతుందని మాత్రం హామీ ఇస్తున్నాను. వస్తానే అంటూ లేచాడు వాసు. బిక్క చచ్చిపోయి కూర్చుంది అరుణ. అనవసరంగా తను పెద్ద వల్లో చిక్కుకున్నట్లయింది అని వాపోయింది. ఏం చెయ్యను? తోచక అక్కడే కూర్చుండిపోయింది. బ్యారర్ గుర్తు చేశాక బయలుదేరింది బ్యాంకుకు. ఎవరది? అడిగారు కళ్ళు మూసుకొని పడుకున్న రాజాగారు. నేనండి, మీ మేనకోడల్ని అంది రోజా మంచం వారగా మోకాళ్ల పైన కూర్చుంటూ. ఎందుకొచ్చావు? ఎవరు రమ్మన్నారు? అడిగాడు కఠినంగా. మీ ఆస్తి కోసం మాత్రం కాదు, ప్రసాద్ బజార్లో కనిపించి మీకు జరిగిన ప్రమాదం గురించి చెప్పి నమ్మకంగా పనిచేయగల మనిషి కోసం వెతుకుతున్నానని చెప్పాడు. అలాంటి మనిషి దొరికేదాకా సాయంగా ఉంటాను అని అన్నాను. సరే అన్నాడు. వచ్చాను అంది రోజా. ఆ బడుద్ద ఎక్కడున్నాడు? ఎవరు? వాసుగారా? ఉద్యోగం కోసం తిరుగుతున్నాడు. వాడికెవరిస్తారు ఉద్యోగం? ఏం చూసి వాడిని పెళ్ళాడా? నా ఆస్తిలో వాటా వస్తుందని చెప్పి నిన్ను మోసం చేశాడా అని అడిగారు రాజాగారు. మా పెళ్ళి జరిగేటప్పటికి అతనికి మీతో బంధుత్వం ఉన్న విషయమే మాకు తెలియదండి అంది రోజా. ఆ తర్వాత సంభాషణ ఆగిపోయింది. ప్రసాద్ వచ్చి రాజాగారితో కాసేపు మాట్లాడాడు. తర్వాత ఏ మందులు ఎలా ఇవ్వవలసింది, ఎప్పుడు ఇవ్వవలసింది వివరించి చెప్పాడు రోజాకు. అంతా విని కాగితం మీద రాసుకుంది గుర్తుగా. ఫ్లాస్క్లో ఉన్న హార్లిక్స్ గ్లాసులో పోసి అందించింది రాజాగారికి. ఆయన మెల్లిగా లేచి నడుం కింద 2 దిళ్ళు పెట్టుకొని మెల్లగా తాగి గ్లాస్ తిరిగి అందించాడు ఆమెకి. అమ్మాయి, నాకు నిద్ర వస్తున్నట్లుంది, నువ్వు కూడా వెళ్ళి పడుకో అమ్మా అన్నాడు రాజాగారు. నేను ఇక్కడే ఉంటాను, మీకేమన్నా కావాల్సి వస్తే రోజా అని పిలవండి, చాలు పలుకుతాను అంది. పాపం, అనవసరంగా నిన్ను శ్రమ పెడుతున్నట్లున్నాను, నీ రుణం ఎలా తీర్చుకుంటానో ఏమిటో అంటూ పడుకున్నాడు రాజాగారు. రోజా అక్కడి నుంచి కదిలి హాల్లోకి వెళ్ళింది. ప్రసాద్ అక్కడ కూర్చునున్నాడు. వెళ్ళి ఎదురుగా కూర్చుంది. నేను చేయగలిగింది చేశాను, ఇక మొత్తం నీ చేతుల్లోనే ఉంది, తెలివిగా సులువుగా కార్యం సాధించాలి అని అన్నాడు. రోజా నవ్వింది. ఎందుకలా నవ్వుతావు అడిగాడు ప్రసాద్. ప్రమాదంతో కూడిన పనులు మా నెత్తినేసావు, తమాషా చూస్తూ కూర్చున్నావు అంది. వాటా కోసం వచ్చింది మీరు, మీతో చెయ్యి కలపకున్నా నాకు కావాల్సింది
నేను సంపాదించుకోగలను. ఎలా? రాజాగారి వ్యవహారాలు మొత్తం నేనే చూస్తున్నాను. లెక్కలు తారుమారు చేసిన కనుక్కునే వీరుడే లేరు. అయినా మీకు సహాయం చేద్దామన్న ఉద్దేశంతోనే నేను ఇంత సాహసం చేస్తున్నాను. వాసు ఏమయ్యాడు? అతని ప్రయత్నాలు ఎంత దూరం వచ్చాయి? ఏమో, పొద్దుటి నుంచి తిరుగుతున్నాడు, నాకు కలవనే లేదు అని రోజా అంటుండగా వాసు వచ్చాడు ఆ గదిలోకి. 100 ఏళ్ళు ఆయుష్ నీకు, రా కూర్చో అన్నాడు ప్రసాద్. వాసు వచ్చి రోజా పక్కనే కూర్చున్నాడు. ఏమిటి ఇద్దరు తీవ్రంగా ఆలోచించేస్తున్నారు అని అడిగాడు వాసు. నీ పని ఎంత దాకా వచ్చింది అని అడిగింది రోజా. బ్యాంకులో పనిచేసే అమ్మాయిని ఎలా కలుసుకున్నది, ఎలా బెదిరించింది చెప్పి రాజాగారి తాళం తాలూకు నమూనా అచ్చువేసున్న పారాఫిన్ కేక్ చూపించాడు. ప్రసాదు రోజా దాన్ని చూసి ఆనందించారు. 2వ తాళం రాజుగారి వద్దనుంది, దాన్ని కూడా సంపాదించండి. అందుకే రోజాను వారి సేవలకు వినియోగించాను. తాళాలు ఆయన తలగడ కిందే ఉన్నాయి. మత్తుగా నిద్రపట్టేందుకు మందులో 2 గార్డినాల్ మాత్రలు వేసి ఇచ్చాను. ఇంకా కాసేపటికి బాగా నిద్రపోతాడు. అప్పుడు రోజా వెళ్ళి తాళం తీసుకొస్తుంది. దాని ప్రింట్ కూడా తీసుకొని తిరిగి యథాప్రకారం వారి తలగడ కింద పెట్టేద్దాం అన్నాడు ప్రసాద్. ఆ ఐడియా అందరికీ నచ్చింది. తాళాలు 2 చేతికి చిక్కినంత మూలాన బ్యాంక్ లాకర్ తెరిచినట్టే కాదు, రాత్రిపూట తలుపులు పగలగొట్టి బ్యాంకులో దూరడం అసంభవం. దానికి చాలా కట్టుదిట్టమైన కాపలా ఏర్పాట్లు ఉంటాయి. పగలు పనిచేసేటప్పుడు ఎలాగో తంటాలు పడి పని పూర్తి చేసుకోవాలి అని అనుకున్నాడు వాసు. దానికి అతను ఒక ప్లాన్ ఆలోచించాడు. తన పేరు మీద ఒక లాకర్ తీసుకుని రోజు దాన్ని తీసేందుకు ఏదో ఒక మిషతో అక్కడికి వెళ్ళదలుచుకున్నాడు. సమయం చూసి తన దానికి బదులు రాజాగారి లాకర్ ఓపెన్ చేసి అందులో ఉన్న వీలునామా దొంగిలించి తేవడం కన్నా మరొక సులభమైన మార్గం తోచలేదు. తన ప్లాన్ పూర్తిగా చెప్పాడు రోజాకు, ప్రసాద్ కూడా. విని బాగుంది అని తలూపారు. లాకర్ తీసుకోవాలంటే అందులో దాచేందుకు విలువైన నగలో, కాగితాలో, డబ్బో ఏవైనా ఉండాలని అందరికీ తెలుసు. అందులో ఏం దాచడమా అని కొంతసేపు తర్కించుకున్నారు. చివరికి ప్రసాద్ 2 నెక్లెస్లు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. అందరికీ ఆనందంగాను తాము వేసుకున్న పథకం సులభంగా నెరవేరుతుందే అన్న సంతోషం పట్టశక్యం కాకుండా పోయింది. మీ వాటాతో మీరేం చేద్దామనుకుంటున్నారు అని అడిగాడు ప్రసాద్. పెద్ద సినిమా కంపెనీ పెట్టి ఈస్ట్మన్ కలర్ సినిమాలు తీద్దామనుకుంటున్నాం. నువ్వేం చేస్తావు అని అడిగాడు వాసు. నువ్వు తీసే సినిమాలు చూస్తూ కూర్చుంటాను అన్నాడు. హాల్లో ఉన్న గడియారం 10 గంటలు కొట్టింది. రోజా లేచి రాజాగారి గదివైపు వెళ్ళిపోయింది. ప్రసాద్ కూడా ఆఫీస్ గదివైపు వెళ్ళాడు. వాసు అక్కడే కూర్చున్నాడు. కాసేపటికి ప్రసాద్ తిరిగొచ్చి కూర్చున్నాడు. అతని చేతిలో కొన్ని కాగితాలు ఉన్నాయి. రోజా కూడా వచ్చింది. తాళాలు తెచ్చారా అడిగాడు వాసు. గుత్తి మొత్తం తెచ్చాను, బ్యాంకు తాళం ఏదో చూసుకోండి అంటూ అక్కడ పెట్టింది. ప్రసాద్ చకచకా వెతికి ఒకదాన్ని పట్టుకొని వాసుకి చూపిస్తూ ఇదే అన్నాడు. వాసు దాని ప్రింట్ కూడా తీసుకుని తిరిగి ఇచ్చేశాడు. రోజా తాళాల గుత్తిని తీసుకొని పరిగెత్తుతూ వెళ్ళిపోయింది లోపలికి. గుమ్మంలో అడుగు పెట్టగానే నైట్ లైట్ వెలుగులో మంచం మీద కూర్చున్న రాజాగారు కనిపించారు. చూసి భయభ్రాంతురాలై స్థాణువులాగా నిల్చుంది. రోజా, నీకెవరైనా దొంగ ఎదురొచ్చాడా అని అడిగాడు. లేదండి అంది. వాడెవడో గదిలోకి వచ్చాడు, నా తల కింద తాళాలు తీశాడు. ఎంత తంటాలు పడ్డా ఓ పట్టాన కళ్ళు తెరవలేకపోయాను. తీరా తెరిచి చూసేసరికి అతడు కనిపించలేదు. దొంగ కాదు వచ్చింది నేనే, ఇవిగో తాళాలు అంది రోజా. నువ్వెందుకు తీసావు? తోటమాలి మూర్చొచ్చి పడిపోయాడు, వాడి చేతుల్లో పెట్టేందుకు తాళాలు తెమ్మన్నాడు ప్రసాద్. మీ తలగడ కింద ఉంటాయని అతనే చెప్పాడు. వచ్చి హడావుడిగా తీసుకెళ్ళాను అంది. అంతేనా? హడలిపోయాను. వాడికి ఎలా ఉంది? బానే ఉన్నాడు అంటూ దగ్గరగా వెళ్ళి తాళాలు యథాప్రకారం రాజుగారి తలగడ కింద పెట్టేసింది. నువ్వు వెళ్ళి పడుకో అమ్మా అంటూ ఆయన కూడా నడుం వాల్చాడు. తిరిగి వచ్చిన రోజా జరిగింది చెప్పింది. ఆమె సమయస్ఫూర్తికి తెలివితేటలకి ప్రసాద్ ఆశ్చర్యపోయాడు. తన దగ్గరున్న కాగితాలను అందించింది. సంతకం చేయమన్నాడు. వాసు కదిలి, మాట మీద నమ్మకం లేదా అడిగాడు. మాట ఇచ్చిన వాళ్లకు సంతకం చేసేందుకు అసలు అభ్యంతరం ఏమిటి అడిగాడు ప్రసాద్. మారు మాట్లాడకుండా సంతకం చేసి ఇచ్చారు కాగితాలు వాసు, రోజా.
అవి తీసుకొని జేబులో పెట్టుకున్నాడు. ప్యాంట్ జేబులోంచి 2 నెక్లెస్లు తీసి అందించాడు. అందుకని జేబులో పెట్టుకున్నాడు వాసు. రేపు రాత్రికి కొత్త వీలునామా తయారు చేస్తాను, ఎల్లుండి నీ దగ్గర ఇస్తాను, దాన్ని తీసుకొని వెళ్ళి లాకర్ తెరిచి పాతది తీసుకుని కొత్తది అందులో పెట్టాయి అన్నాడు ప్రసాద్. అలాగే అంటూ వాసు లేచాడు. రోజా కూర్చునే ఉండిపోయింది. ప్రసాద్ తన గదికేసి వెళ్ళిపోయాడు. అనుకున్న ప్రకారం దొంగ వీలునామా తయారు చేసి రాజాగారి సంతకంతో పాటు వకీలు, డాక్టర్, సాక్షి సంతకాలు కూడా ఫోర్జరీ చేయించారు. వాసు దాన్ని తీసుకెళ్లి లాకర్ తెరిచి పాత వీలునామా స్థానంలోనే పెట్టారు. లాకర్ మూసి వచ్చేశాడు. ఇంటికొచ్చి పాత వీలునామా పూర్తిగా చదివాక మతిపోయింది. అందులో ప్రసాద్కు 2 లక్షల రూపాయల లొక్కం ముట్టాలని రాజాగారు రాశారు. బహుశా ఆ విషయం అతడికి తెలిసి ఉండదు అని అనుకున్నారు. రోజాకు ఆనందంగా ఉంది. 25 లక్షలు! అంత డబ్బుకు తను అధికారిగా ఉన్న విషయం గుర్తొచ్చి శరీరం మేఘాల్లో తేలిపోసాగింది. యథాప్రకారం రాజాగారికి సేవలు చేయసాగింది. ఆయన కాలు బాగైపోయింది. తిరగడం మొదలుపెట్టారు. రోజా పైన ఆయనకు ప్రేమాభిమానాలు పెరగసాగాయి. ఆమెను గురించైనా వాసుకు కొంత డబ్బు ఇవ్వాలి అనే ఆలోచన మొదలైంది. ప్రసాద్ను పిలిచాడు. అతను వచ్చి కూర్చున్నాడు. తన ఆలోచన అతనికి చెప్పి, నువ్వు మన లాయర్ని, డాక్టర్ను రేపు రాత్రికి రమ్మని చెప్పు. ఈలోగా బ్యాంకుకు వెళ్ళి లాకర్లో నేను ఇంతకుముందు రాయించి ఉంచిన వీలునామా తీసుకురా. ఉదయం దాని తాళం మేనేజర్కు ఉత్తరం రాసిస్తాను, సరేనా? ప్రసాద్కు చెమటలు గమ్మాయి. అనుకోని విపరీతం ఎదురైనందుకు వణికిపోయాడు. ఏమీ మాట్లాడలేక సరే అన్నాడు. ఆ రాత్రికి ముగ్గురు క్వాలిటీలో కలిశారు. రాజాగారు చెప్పింది ఆయన చెయ్యదలుచుకుంది చెప్పాడు ప్రసాద్. విని వాళ్ళు ఆశ్చర్యపోయారు. గుట్టుగా పాత విల్లు ఆయన మొహాన్ని పడేద్దాం, మార్చి ఇచ్చాక మనకు అనుకూలంగా లాభదాయకంగా ఉంటే దాన్ని కవర్లో పెడదాం, లేకుంటే మళ్ళీ ఫోర్జరీ చేసిందే ఉంచుదామన్నాడు ప్రసాద్. పాత విల్లు చించేశాను అన్నాడు వాసు. నిజంగానా అడిగాడు ప్రసాద్. దాంతో పని ఉంటుంది అని అనుకోలేదు అన్నాడు వాసు. అయితే మన ఆట కట్టే. నిరాశగా వెనక్కి వాలిపోయాడు. ప్రసాద్ విల్లు మార్చినంత మాత్రాన మనకు వచ్చిందేమీ లేదు. ఆయన తదంతరంగానే మనకు డబ్బు రాదు. రాజాగారి ఆరోగ్యం బాగుంది. మరో 10 ఏళ్ళు గట్టిగానే బ్రతుకుతాడు. అంతదాకా ఇలా దరిద్రంలో జీవించడం అనవసరం. పైపెచ్చు మన నెత్తిపైకి కొత్త ప్రమాదం కూడా వచ్చింది. ఏ గొడవ లేకుండా ఉండాలంటే నాకు ఒకటే మార్గం కనిపిస్తోంది అన్నాడు వాసు. ఏముంటది? రాజాగారిని లోకం నుండి వెంటనే పంపించేయడం. దాంతో ఫోర్జరీ చేసిన వీలునామా ఆయన చూడలేడు. ఆయన చస్తాడు గనక ఆస్తి వెంటనే మన చేతికి వచ్చేస్తుంది. ప్లాన్ చాలా బాగానే ఉంది అంది రోజా. అయితే ఆలస్యం ఎందుకు? అమలు జరపండి అన్నాడు ప్రసాద్. నాన్సెన్స్! ఇంతదాకా అంతా నేనే చేశాను. ఈ పని నువ్వే చెయ్యాలి. మాకొచ్చే వాటాలో సగం తీసుకునేవాడివి నువ్వు. కొంత రిస్క్ తీసుకోవడం న్యాయం, అవసరం అన్నాడు వాసు. రాజాగారిని నేను హత్య చేయడమా? ఆశ్చర్యపోతూ అడిగాడు ప్రసాద్. నువ్వే హత్య చేయాలి. అలా చేయకుంటే నువ్వు వీలునామా ఎలా ఫోర్జరీ చేయించింది, మమ్మల్ని ఎలా మభ్యపెట్టింది, కోర్టులో ఇద్దరం బోనెక్కి సాక్ష్యం చెప్తాం. అప్పుడు నీకు ఆజన్మ ఖైదు తప్పదు. అది తప్పించుకునేందుకు నీకున్న మార్గం అల్లా మేం చెప్పినట్టు చేయడమే. ఆలోచించు అన్నాడు వాసు. రోజా కళ్ళు ఆనందంతో మెరిశాయి. రాజాగారిని హత్య చేయడం అసాధ్యం. ఒకవేళ చేస్తే ముందు నన్నే అనుమానిస్తారు అన్నాడు ప్రసాద్. ఎందుకు? ఆయన దగ్గర ఉండేది నేనే కాబట్టి. అంత మాత్రాన ఎవ్వరూ అనుమానించరు. అదే మేం చేస్తే ఆస్తిలో వాటా మాకొస్తుంది కాబట్టి దానికోసం మేము ఆయన్ని హత్య చేశాము అని అనుకుంటారు. రేపు మధ్యాహ్నంలోగా ఆయన్ని నువ్వే చంపాలి. అలా చంపలేదంటే నీకే నష్టం. ప్రసాద్ మౌనంగా కూర్చున్నాడు. తను ఎంతో తెలివిగా పథకం వేశాను అని అనుకున్నాడు. చివర వాసు తన పథకం అడ్డుపెట్టి తననే బలి పశువుగా మారుస్తున్నాడు. అతని చరిత్ర తెలుసుకోక తను అజాగ్రత్తగా ఉండడం తప్పైపోయింది అని చింతించాడు. పాత వీలునామా తను ముందు జాగ్రత్త పడి చేజిక్కించుకుని ఉంటే వాళ్ళు తన్ను ఈ విధంగా బెదిరించడానికి అవకాశం ఉండేదే కాదు. ఏ విధమైన అనుమానం ఎవ్వరికీ లేకుండా పని జరిగిపోయేది.
అక్కడే తను పొరపాటు పడ్డట్టు అర్థమైంది. ఆలోచించే ప్రయోజనం లేదు. నేను రోజా ఈ రాత్రి నుండి రేపు మధ్యాహ్నం దాకా ఈ ఊర్లో ఉండకుండా పోదాము అని అనుకున్నాం. బలమైన సాక్ష్యం ఏర్పాటు చేసుకుంటాం. ఈలోగా నువ్వు పని పూర్తి చేసుకో. రేపు సాయంత్రానికి వస్తాం ఇక్కడకు. ఆ తర్వాత కలుసుకుందాం అన్నాడు వాసు. ఏం చెయ్యాలో చెప్పారు. బాగుంది, ఎలా చెయ్యాలో కూడా చెప్పండి అన్నాడు ప్రసాద్. ఆ మాత్రం తెలియని అమాయకుడు కాదు నువ్వు అంది రోజా. ఇంతకుముందు మీకు నేను సలహా చెప్పాను, ఇప్పుడు మీరు నాకు సలహా చెప్పండి అడిగాడు మళ్ళీ ఆవేదనతో. అయితే ఓ పని చెయ్యి, రాజుగారు మత్తుగా నిద్రపోయేందుకు వీలుగా స్లీపింగ్ టాబ్లెట్స్ 2 ఎక్కువగా వేసి ఇవ్వు మందులో. ఆ తర్వాత రివాల్వర్తో కాల్చి చంపాయి. ఆయన బెడ్రూమ్లో కిటికీ తలుపులు తెరిచిపెట్టు. ఆ గదిలో ఉన్న సామాన్లు చల్లా చెదరు చేసి ఉంచు. ఎవరో దొంగలే హత్య చేసుంటారు అని అనుకుంటారు అన్నాడు వాసు. ప్లాన్ బాగుంది, కానీ రివాల్వర్ నా దగ్గర లేదే. నా దగ్గర ఉంది, ఇస్తాను, తీసుకెళ్ళు. థ్యాంక్స్. రాత్రికి రోజా వస్తుందా? రాదా? రాదు. అయితే రివాల్వరు ఇక్కడే ఉంచిపోండి, నేను ఏదో టైంలో వచ్చి తీసుకుంటాను. అప్పలమ్మ ఎటు ఉంటుందిగా? ఉంటుంది అంది రోజా. అయితే నేను వస్తానే అన్నాడు ప్రసాద్. మేం ప్రయాణమైపోవాలంటూ లేచారు ఇద్దరు. ఏంటి అర్జెంటుగా రమ్మన్నారు? వచ్చి కూర్చుంటూ అడిగాడు సిటీ బ్యాంక్ ఏజెంట్ కులకర్ణి. నేనే రావాలి అని అనుకున్నాను, కానీ ఒంట్లో ఓపిక లేకపోయింది, అందుకే ఫోన్ చేశాను. మీ బ్యాంకులో నా లాకర్ ఉంది, గుర్తుందా? దాన్ని తెరిచేందుకు ఉపయోగించే 2 తాళం చెవుల్లో ఒకటి నా దగ్గరుంది, రెండోది మీ దగ్గరుంది. ఇందాక తాళాలు చూస్తే చేతిలోకి ఏదో మైనంలా అంటుకుంది, గమనించి చూశాను. ఆ లాకర్ తాళం నిండా మైనం ఉంది అన్నారు రాజాగారు. ఓ అలాగా, ఎవరు పూశారు? పూయడమే కాదు, ఎవరో నా లాకర్ దొంగతనంగా తెరవాలని ప్రయత్నం చేస్తున్నట్లుంది. అందుకే తాళం నమూనా మైనంలో తీసుకున్నారు. అలాంటి తాళం చేయించడం పెద్ద పనేమీ కాదు అన్నాడు రాజాగారు. దాంతో ఏమవుతుంది? 2వ తాళం బ్యాంకులో ఉందిగా అని అడిగాడు కులకర్ణి. అందుకే మిమ్మల్ని రమ్మంది. ఆ తాళం ఈ పాటికి దొంగిలించడమో లేక ఇంకా దాని నమూనా మైనంలో తీసుకోవడమో జరిగే ఉండాలి. ఇంపాసిబుల్. నా దగ్గర పనిచేసేవాళ్ళు చాలా నమ్మకమైన వాళ్ళు, ఇలాంటి జరగడం అసంభవం అన్నాడు కులకర్ణి. మంచిదే, కానీ మీరు జాగ్రత్తగా ఉంటారనే చెప్తున్నాను. మీరు వెళ్ళగానే ఆ తాళాలు తెప్పించి చూడండి. మీరే గమనించింది దయచేసి డిటెక్టివ్ సుధాకర్కి ఫోన్ చేసి చెప్పండి. ఈ గొడవంతా ఆయనకు అప్పగించేశాను. తర్వాత రేపు మా మేనేజర్ ప్రసాద్ బ్యాంకుకు వస్తాడు. లాకర్లోంచి నేను దాచి ఉంచిన వీలునామా తెమ్మన్నాను. లాకర్ తెరిచేటప్పుడు దయచేసి మీరు కూడా అక్కడే ఉండండి అన్నాడు రాజా. అలాగే, మీరు నిశ్చింతగా ఉండండి, వస్తాను అంటూ లేచాడు కులకర్ణి. ఆయన వెళ్ళిపోయాక రాజాగారు ఆలోచిస్తూ కూర్చున్నాడు. అతనికి ఆ రోజు రాత్రి రోజా చెప్పిన తోటమాలి మూర్ఛ విషయం వాడికిచ్చేందుకు తను తాళాలు పట్టుకు వెళ్లడం గుర్తుకొచ్చింది. చేతి కర్ర సహాయంతో కిందకి దిగి తోటమాలి గుడిసెకేసి నడిచాడు. మొక్కలకు పాదులు చేస్తున్న మాలి రాజాగారిని చూసి పరిగెత్తుకొచ్చాడు. మూర్ఛ విషయం అడిగాడు. వాడు నవ్వి, తనకు కాదు సరికదా, తన వంశంలో 7 తరాలు అటూ ఇటూ కూడా అలాంటి రోగం లేదు అని చెప్పాడు. విని విస్తుపోయాడు. మెల్లగా లోపలికొచ్చి హాల్లో కూర్చున్నారు. వాసు వాట అడిగిన 24 గంటల్లో తను మెట్లపై నుంచి జారి పడడం, రోజా సేవలు చేసేందుకు రావడం, లాకర్ తాళం దొంగిలించడం, వాటికై అవే జరిగిన సంఘటనలుగా తోచలేదు. ప్రసాదు లోపలికొచ్చాడు. రాజాగారిని హాల్లో చూడగానే మతిపోయింది. రాబోయ్ రా అన్నాడు. ప్రసాద్ వచ్చి దగ్గరగా నిలబడ్డాడు. లాయర్ గారికి డాక్టర్కు రేపు రమ్మని చెప్పావా అడిగాడు రాజాగారు. ఇద్దరు ఊర్లో లేరండి. లాయర్ గారు రావడానికి వారం పడుతుందట. డాక్టర్ గారికి రేపు రావడానికి వీలు లేదుట. ఏదో అర్జెంట్ ఆపరేషన్ ఉందట. అయినా అంత అర్జెంటు విషయం కాదు కదా, లాయర్ గారు వచ్చాకే చూద్దాం అన్నాడు ప్రసాద్. అనుకున్నదేది అనుకున్నట్లు జరగనంటోంది. ఆ గొడవలు నేను చూసుకుంటాను. నువ్వు రేపు బ్యాంకుకి వెళ్ళి వస్తావుగా, మర్చిపోకుండా గుర్తు చెయ్యే అన్నాడు రాజాగారు. అలాగే అంటూ ప్రసాద్ లోపలికి వెళ్ళిపోయాడు. రాజాగారు మెట్లెక్కి పైకెళ్లారు. ఫోన్ తీసి డాక్టర్కి రింగ్ చేశాడు. వెంటనే పలికారు. రేపు మీరు ఖచ్చితంగా రావాలి. ప్రసాద్తో ఏదో ఆపరేషన్ ఉంది అని అన్నారటగా అని అడిగాడు.
లేదు, అసలు అతను నన్ను కలవనే లేదే అన్నారు. అలాగా, నేనే పొరపడ్డాను అనుకుంటాను. రేపు సాయంత్రం 4 రావాలి అన్నాడు. అలాగే వస్తాను అన్నాడు డాక్టర్. రాజారావు గారు ఫోన్ పెట్టేశాడు. ప్రసాద్ ఎందుకు తనకు అలా అబద్ధం చెప్పాడు అర్థం కాలేదు. గతం వారం రోజులుగా జరిగిన సంఘటనల్లో ప్రసాద్ ప్రమేయం కూడా ఉందన్న విషయం రాజాగారికి కూడా అర్థమైపోయింది. లాయర్కి కూడా ఫోన్ చేశారు. ఆయన కూడా డాక్టర్ చెప్పినట్టే చెప్పాడు. తను సేకరించిన వివరాలు సుధాకర్కు ఫోన్ చేసి చెప్పాడు. అంతా విని ధైర్యంగా ఉండమని చెప్పాడు. అంతకుముందే తనకు బ్యాంక్ మేనేజర్ కులకర్ని ఫోన్ చేసి చెప్పాడని, వాళ్ళు దగ్గరున్న లాకర్ తాళం కూడా మైనంలో ముంచినట్టు అనుమానంగా ఉందని చెప్పాడన్న వైనం తెలియపరిచాడు సుధాకర్. నాకు భయంగా ఉంది ఇక్కడ ఉండాలంటే అన్నాడు రాజాగారు. మిమ్మల్ని కాపాడే బాధ్యత నాది. కొన్ని పనులున్నాయి, ముగించుకొచ్చేస్తాను అంటూ ఫోన్ పెట్టేశాడు. డిటెక్టివ్ సుధాకర్ వసంతను వెంటబెట్టుకొని కారులో అరండల్ పేటకెళ్ళి అరుణ అడ్రస్ వెతుక్కుంటూ తిరిగాడు. ఆమె ఇంట్లోనే ఉంది. సుధాకర్ వసంతను చూసి భయభ్రాంతురాలైంది. ఏం కావాలి? ధరణికోట రాజా గజపతి రావు గారి లాకర్ తాళం ఎవరికిచ్చావు? అది ఇచ్చినందుకు అతడు నీకేమిచ్చాడు అని అడిగాడు సూటిగా. నాకేం తెలియదు, నేను అటువంటి పనులు చేసేదాన్ని కాదు అంది. ఆ తాళానికున్న మైనం పైన నీ వేలిముద్రలు అచ్చు గుద్దినట్లుగా పడున్నాయి. కులకర్ణి గారికి తెలిసిపోయింది. నిజం చెప్పావంటే ఒక హత్య తప్పించిన దాన్ని అవుతావు. ఉద్యోగంలోంచి తీసివేయడంతో పాటు జైలుకు పంపుతానన్నాడు నిన్ను మీ మేనేజరు. కనీసం ఆ రెండోది జరగకుండా చూస్తాను అన్నాడు సుధాకర్. జరిగింది వివరంగా చెప్పింది అరుణ. అతడెక్కడున్నాడో చెప్తావా? లేదు. అతన్ని చూస్తే గుర్తు పట్టగలవా? సులభంగా. ఈ ఫోటో చూసి అతడు అవునో కాదో చెప్పు అంటూ పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసి చూపించాడు. అతనే అంది. ఇతను పేరు పడ్డ గజదొంగ, మద్రాసులో ఉంటారు. ఈ మధ్యనే దిగినట్టు ఇతడిపైన చాలా కేసులున్నాయి. పోలీసులు ఇతని కోసం వెతుకుతున్నారు అన్నాడు సుధాకర్. ఈ గొడవలు నాకేం తెలియదు సార్ అంది భయంగా అరుణ. ఆమెను వెంటబెట్టుకొని కారెక్కారు. కొంత దూరం పోయాక వసంతకు 2 చిన్న పనులు చెప్పి పురమాయించాడు. తిన్నగా తను బ్యాంకుకు వెళ్ళాడు. లాకర్ తెరిపించాడు. అందులో ఉండవలసిన వాటిలో ఏవేవి మాయమైంది చూడాలనే ఉద్దేశంతో అన్నీ ఉన్నాయి. వీలునామా సీల్ చేసిన కవర్ తెరిచాడు. దాన్ని చదివారు. తిరిగి కవర్లో పెట్టి లాకర్లో పడేసి తాళాలు వేయించాడు సుధాకర్. వసంత రాజాగారి బంగ్లాకు వెళ్ళింది. ప్రసాదును రోజా గురించి అడిగింది. తను రోజాకు ప్రాణ స్నేహితురాలని అని చెప్పింది. అతని ద్వారా ఆమె ఇంటి అడ్రస్ సంపాదించింది. తిన్నగా ఆ అడ్రస్కు వెళ్ళింది. అప్పలమ్మ ఎదురొచ్చి ఎవరమ్మా అని అడిగింది. రోజా ఫ్రెండ్నండి, చిన్నప్పుడు కలిసి తిరిగాం. బ్రతికేందుకు దారి లేక చస్తున్నాను, ఇక్కడికి రమ్మని రాసింది, అందుకే ఇటు వచ్చాను. ఎటుపోయింది అని అడిగింది వసంత. ఏదో ఊరెళ్ళిందే, రేపు వచ్చేస్తుంది, కావాలంటే ఇక్కడే ఉండు. మా పిల్లను స్వంత కూతురులాగా చూసి వ్యాపారం చేయించి ఏ లోటు లేకుండా చూశాను, కావాలంటే నీకు కూడా సహాయం చేస్తానంది అప్పలమ్మ. ఆ మాటే రాసింది రోజా. అందుకనే నేను వచ్చాను. రేపటి నుంచి ప్రారంభిస్తాను. ఇవాళ కాస్త విశ్రాంతి తీసుకుంటానే అంది వసంత. అలాగే అంది అప్పలమ్మ మురిసిపోతూ. వసంత రోజా రూముకు వెళ్ళిపోయింది. తలుపులేసుకుని గదంతా వెతికింది. రాజాగారు రాసిన వేలునామా, దాంతోపాటు మద్రాసు నుంచి వాసు పేరు మీద రోజాకు వచ్చిన 2 పేజీల ఉత్తరం దొరికాయి. ఆ 2 మడిచి జాకెట్లో పెట్టేసుకుంది. బాగా చీకటి పడ్డాక అప్పలమ్మను ఏమార్చి వెలుపలికి వచ్చేసింది. తిన్నగా సుధాకర్ దగ్గరికి వెళ్ళి తను సేకరించిన కాగితాలు అతడికి అందించింది. వాటిని చదివి విస్తుపోయాడు. రాజాగారు అసలు మేనలుడు వాసు ఆ ముఠాకు చిక్కినట్టుగా ఉన్నాడు. చదివావా అడిగాడు సుధాకర్. చదివాను. వాసు రోజా మాయమయ్యారు అంటే ఈ రాత్రికి రాజాగారిని హత్య చేసేందుకు ఏర్పాట్లు చేసే ఉంటారు. ఆ నేరం తమపై రాకుండా ఇద్దరు ఎటో వెళ్ళిపోయారు. ఇకపోతే మిగిలింది ప్రసాద్. బహుశా ఇతన్నే ఎందుకు వినియోగించి ఉంటారు. మనం అతన్ని వెంటాడితే చాలు, రాజాగారిని కాపాడిన వాళ్ళం అవుతాం అన్నాడు సుధాకర్. కరెక్ట్. లాయర్ గారు, డాక్టర్ గారు ఊర్లో ఉన్నా లేరు అని అబద్ధం చెప్పాడు. వీలునామాలు మార్చిన విషయం అతడికి తెలుసు.
ఆ రహస్యం బయటపడకుండా ఉండేందుకే అలా చెప్పాడు. పాత వీలునామా దాచి ప్రసాద్ను భయపెట్టి హత్యకు పురుగొల్పి ఉండాలి వాసు అంది ఆమె. నీ తెలివితేటలు అమోఘం అన్నాడు సుధాకర్. ఇద్దరూ మారువేషాల్లో వెలుపలికెళ్లారు. అప్పలమ్మ దగ్గర రివాల్వర్ తీసుకుని బయలుదేరిన ప్రసాద్ను సుధాకర్ అనుసరించి బంగ్లా చేరాడు. రాజాగారిని వేరే గదిలో పడుకోమని, తను మంచం పైన 2 దిళ్ళు పెట్టి పైన దుప్పటి పరిచి ఉంచమని ముందే చెప్పి ఉంచాడు సుధాకర్. రాత్రి 12 గంటలైంది. ప్రసాద్ గదిలో నుంచి వెలుపలికొచ్చాడు. మెల్లగా మేడ మెట్లెక్కాడు. అతని వెనకనే చీకట్లో మరో ఆకారం నీడలాగా కదిలి వెళ్లడం అతను గమనించలేదు. రాజుగారి గది తలుపులు తెరిచాడు. మంచం దగ్గరగా వచ్చే రివాల్వర్తో 2 సార్లు కాల్చాడు. ఆ గదిలో మెరుపులు మెరిశాయి. ఉరుములు ఉరిమినట్టు ధన్ ధన్ అని శబ్దమైంది. టక్కున లైట్ వెలిగింది. గాబరాగా వెనక్కు తిరిగాడు. అంతలోనే రివాల్వర్ పట్టుకున్న కుడిచేపైన బలంగా ఎవరిదో చేయబడింది. ఎదురుగా 6 అడుగుల ఆజానుబాహు విగ్రహం కనిపించింది. రాజాగారు వెలుపల నుంచి వచ్చాడు. సుధాకర్ గారు, నా ప్రాణాలు కాపాడారు అన్నాడు లోపలికొచ్చిన రాజాగారు. ఇంటి దొంగల్ని ఈశ్వరుడు కూడా పట్టలేడు. ప్రసాద్కు డబ్బు పిచ్చి పట్టింది. దాన్ని గజ దొంగ వాసు, అతని ప్రియురాలు రోజా తమ స్వార్థం కోసం వాడుకుందాము అని అనుకున్నారు. మీ అసలు మేనల్లుడు మద్రాసులో వాసు ముఠా చేతిలో ఉన్నాడు. అతని కాగితాలు దొంగిలించి తెచ్చి మిమ్మల్ని మోసం చేద్దాము అని అనుకున్నారు. మీరు కాస్త తెలివిగా ఉండడంతో వాళ్ల ప్లాను బద్దలైంది అన్నాడు సుధాకర్. వాసు రోజా లేమైపోయారు? వాళ్లను గురించి ప్రతి పోలీసు తిరుగుతున్నాడు. ఈపాటికి 2 పిట్టలు చిక్కే ఉండాలి. లేకున్నా మరొక గంట మెంచదు వాళ్లను అరెస్టు చేసేందుకు చెప్పాడు సుధాకర్, ప్రసాద్ కాళ్ళు చేతులు బంధిస్తూ. తర్వాత రాజాగారు రియలైజ్ అయి తన సొంత మేనల్నుండి తీసుకొచ్చి తనకి వారసుడిగా ప్రకటించాడు. ఆ దొంగలకి ప్రసాద్కి శిక్ష పడింది. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్స్ నాకు చాలా ముఖ్యం. మరి అందరూ తప్పకుండా లైక్స్ చేయండి. మరొక కొత్త సస్పెన్స్ కథతో రేపు 6ంటికి మళ్ళీ మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.